అగైన్ ఏ వార్మ్ మార్నింగ్ ఫర్ యూ ఆల్ అండి. వన్స్ అగైన్ నేను మీ అందరి ముందుకు రావడం అని అన్నది ఐ ఫీల్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ మై లక్ అనమాట. ఓకే, వన్స్ అగైన్ ఇవాళ ఒక చిన్న అనౌన్స్మెంట్ తో స్టార్ట్ చేసుకుందాం సార్. ఈ రోజున ఎవరైతే ఇప్పుడు మన రూమ్ వచ్చేసి 1000 మెంబర్స్ దాటిపోయినప్పుడు ఎవరైతే బయట రూమ్ లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని లైవ్ గా చూడగలిగినటువంటి లింక్ ఏదైతే ఉందో అది మన జూమ్ లింక్ తో పాటు నేను మన మెసేజ్ లో పెట్టడం అని అన్నది జరిగింది. ఆ లింక్ ని మీరు నొక్కితే ఈ లైవ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీరు యూట్యూబ్ లో కూడా చూడగలుగుతారు. అది వాళ్ళ ఫస్ట్ ట్రయల్ రన్ అండి. అది జరుగుతోంది. అది కంటిన్యూస్ గా జరుగుతుందండి. యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ఓకేనా? ఇది డిజైన్ చేయడం అంటే షెడ్యూల్ చేయడం అనేది ఇంతకుముందు మనకి అవకాశంలో లేదండి. దాన్ని కొంచెం ప్రయత్నపూర్వకంగా చేశాము. ఇది ఫస్ట్ ట్రయల్ రన్. ఇది ఎలా నడుస్తుందో చూసి ఆ తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాం సార్. అప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ జరిగేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని మిస్ అవ్వకుండా చూసుకోగలము అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం అనమాట. అలా చూసుకోవాలనేటటువంటి దానికి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఓకేనా? దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. అండ్ లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు నేను చెప్పానండి ఇలా జరుగుతుందని చెప్పేసి. అది ఈ వీక్ లో ఈ రోజున ఒక చిన్న ట్రయల్ అనమాట. ఓకేనా? అయితే మనం ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సార్ 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 నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. సార్ చేయండి సార్. సార్ స్క్రీన్ షేర్ అయిందా? ఓకే సార్, అయింది. ఓకే, వెల్కమ్ అండి. వెల్కమ్ యు ఆల్. ఈ రోజున ఒక సెషన్ చేద్దామని చెప్పి అనుకున్నామండి. మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు కూడా ఒక సజెషన్ ఇస్తే ఆ సజెషన్ ప్రకారమే ఇది కొంచెం టైం తక్కువగా ఉండటం వల్ల ఇది బ్యూటిఫుల్ గా రాలేదు, కానీ ఇన్ఫర్మేటివ్ గా అయితే వచ్చింది. మీ అందరికీ కూడా ఇది ఈ రోజున ఒక రిట్రోస్పెక్షన్ జరగబోతుంది సార్. రిట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఈ రోజున సెషన్ దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వీఆర్, వేర్ వీఆర్ అండ్ హౌ వీఆర్ అండ్ వాట్ ఈస్ అవర్ జర్నీ. ఇవన్నీ కూడా ఆత్మావలోకనం చేసుకోవటం అనమాట. నేను ఏం చేస్తున్నాను, నేను చేసింది కరెక్టేనా, నేను కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నానా, నా సక్సెస్ ఎలా ఉంది, ఇది ఇన్ కంపారిజన్ విత్ ది ఇండస్ట్రీ, ఇన్ కంపారిజన్ విత్ ది టీమ్, ఇన్ కంపారిజన్ విత్ మై ప్రీవియస్ ఎఫర్ట్స్ అండ్ మై ఇవన్నీ కూడా వీటన్నిటి దీన్ని మనం ఈ రోజున ఆత్మావలోకనం చేసుకోవాలి అనేటటువంటి ఒక ఇది. అసలు ఏం జరుగుతుంది అని అన్నది ఆత్మావలోకనం చేసుకుందాము, రెట్రోస్పెక్షన్ చేసుకుందాము అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. ఇది దేనికి అని అంటే, సార్ మీరు ఎప్పుడన్నా చూసారా ఏదన్నా గేమ్స్ ఆడేటప్పుడు, టెన్నిస్ కావచ్చు, లేకపోతే ఎందుకు మన అందరం చూసేటటువంటి క్రికెట్, ఒక సెంచరీ చేసిన తర్వాత ఏంటి ఒక రకమైనటువంటి ట్రయంపెంట్ ఇది ఒక గెస్చర్ ఇస్తారు మన సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్. దేనికి అని అంటే వాళ్ళని వాళ్ళు ఉత్సాహపరచుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ఇంకా ఎనర్జైజ్ చేసుకోవడానికి, ఈవెన్ సెంచరీ దాటినా కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా ఆడాలి అనేటటువంటి ఆ ఫీలింగ్ ని వాళ్ళు తీసుకోవడానికి. అదేవిధంగా ప్రతి పాయింట్ దగ్గర కూడా ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఉత్సాహపరుచుకుంటూ ఉంటారు, ప్లస్ టీమ్మేట్స్ కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉంటారనమాట. ఓకేనా? మీరు ఏదన్నా స్పోర్ట్స్ ఛానల్ చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది, అందరూ చూసే ఉంటారు. దట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్ అనమాట. మరి ఇప్పుడు మనం ఎందుకు చేయాలి అని అంటే, మనం సాధించిన దాన్ని ఒక్కసారి చూసుకుందాం. మనం ఏం సాధించాము, ఎటువంటి పరిస్థితుల్లో సాధించామో, ఇప్పుడు మనం ఇంకొక సెకండ్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ ఫేజ్ లో మనం సాధించింది ఏంటి, మనం చేసింది ఏంటి, మన ఇది ఎలా ఉంది అని అన్నదాన్ని ఈ రోజున ఆత్మావలోకనం చేసుకున్నాం సార్. ఆ రిట్రాస్పెక్షన్ ఏదైతే ఉందో ఆ రిట్రాస్పెక్షన్ ని ఈ రిట్రోస్పెక్షన్ లో మనం మూడింటిని చూద్దాం సార్. న్యూ ఇయర్ ఒక కంపెనీగా మన ముందుకు వచ్చినప్పుడు, ఒక పేరు లేని కంపెనీ, ఒక స్పెల్లింగ్ ఉన్న కంపెనీ. ఓకేనా? ప్యూర్సెల్ అది కూడా అంతే, ఒక రూపు లేని ఒక ప్రోడక్ట్. అదేవిధంగా టీమ్ లైన్ ఒక చరిత్రని
తన ఇదిగా తీసుకొని వచ్చిందనమాట. ఇన్‌హెరిటెన్స్‌గా తీసుకొని వచ్చినటువంటి ఒక టీమ్ లైన్ అనమాట. ఈ 3 కలగలిసి ఈ రోజున మన ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నాయి అనంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ అండి. దేర్ ఆర్ సర్టెన్ ఎఫర్ట్స్ అండి. దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అండి. వీటన్నిటిని కూడా ఈ రోజున మనం ఎంత ఉదాత్తంగా, మనం ఎంత ధైర్యంగా, మనం ఎంత కష్టపడి ఈ సక్సెస్‌ని మనం నిర్మించుకున్నాము అని అన్నది మనం ఒక్కసారి చూసుకుంటే, దీన్ని బట్టి ఈ రోజున కొత్తగా వచ్చేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చేటటువంటి ఈ రోజున మేము స్టార్ట్ చేసినప్పుడు 34 మందితో స్టార్ట్ అయిందండి మా జూమ్ మీటింగ్. ఈ రోజున 1000 దాటిపోతుంది. అంటే చాలా కొత్త బ్లడ్, కొత్త ఒరవడి అన్నది ఏదైతే ఉందో అది మన స్ట్రీమ్‌లోకి, మన టీమ్ లైన్‌లోకి రావడం అని అన్నది జరుగుతుంది. వీళ్ళందరితో దీన్ని షేర్ చేసుకోవాలి అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఎ టేల్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఎ రోలర్ కోస్టర్ రైడ్స్. మనకి రోలర్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి పైకి వెళ్ళటం, ఒక్కొక్కసారి కిందకి రావటం. ఈ రకంగా మనం అన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్‌ని వీటన్నిటిని చూసామన్నమాట. ఇది నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడే. ఆ రోలర్ కోస్టర్ రైడ్‌లోకి ఇంకొకసారి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాను. విత్ డ్యూ పర్మిషన్ ఫ్రమ్ అవర్ లైన్ సార్. సార్ మనది స్టార్ట్ అయింది ఎక్కడ అని అంటే ఇది చాలా సార్లు చెప్పున్నా సార్. ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ అన్నమాట. అప్పటికి జరిగినటువంటి చాలా డిస్కషన్స్ ఏవైతే జరిగినాయో అన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ కంపెనీ బానే ఉంది. ఆ తర్వాత ప్రొడక్ట్ కూడా బానే ఉంది అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళతో పాటు మిగతా లీడర్స్‌తో కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత స్టార్ట్ చేసి ఇంకా అప్పటికి కూడా కొంత వేవరింగ్ మైండ్‌తోనే ఉన్నాం సార్. ఎప్పుడైతే సెప్టెంబర్‌లో మనం అక్కడికి వెళ్లి చూసి వచ్చిన తర్వాత ఒక సాలిడ్‌గా ఒక స్టెప్ తీసుకుందాము అనేటటువంటి ఒక నిర్ణయం వచ్చిందో, ఆ ప్రయాణం ఏదైతే ఉందో అది మన సక్సెస్‌కి, మన కంపెనీకి, మన క్యూర్సెల్‌కి, ఆ తర్వాత మన టీమ్ మొత్తానికి కూడా సక్సెస్ అని అన్నది అక్కడే స్టార్ట్ అయింది సార్. దిస్ ఈజ్ ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఓకేనా? ఈ సెప్టెంబర్‌లో మన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మన ప్రసాద్ గారును, మన శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ వెళ్లి రావటం అన్నది జరిగింది. అక్కడ ఏదైతే దేన్నైతే చూస్తే, దేన్నైతే తెలుసుకుంటే, దేన్నైతే పరిచయం చేసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనం ముందుకు వెళ్ళగలము అని అనుకున్నాము. వాటన్నిటిని చూడటమే కాకుండా వాటన్నిటిని కూడా మనకి కూడా వీడియోలు తీసి పరిచయం చేయటం అని అన్నది దట్ ఈస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ అండి. ఆ ఎఫర్ట్ అని అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అయింది మనకి. ఓకేనా? ఆ తర్వాత అక్కడ చూసి వచ్చిన తర్వాత ఆ నమ్మకం క్రియేట్ అయిన తర్వాత జరిగింది ఏంటి అని అంటే టీమ్స్ యొక్క ఇండక్షన్ జరిగిందండి. మన ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్స్ యొక్క ఆధ్వర్యంలో మన షఫీ గారు కావచ్చు, ఐ మీన్ క్యూర్సెల్ ఖాదర్ గారు కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గారు కావచ్చు, మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి అని అంటే ఫార్మేషన్ ఆఫ్ టీమ్ అండి. సరే ఎప్పుడైనా సరే పునాదులు గట్టిగా ఉంటే పునాదులు గట్టిగా ఉన్నాయి అని అంటే దాని మీద మనం ఎన్ని అంతస్తులన్నా వేయొచ్చండి. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా సరే మనం నిర్మించవచ్చు అనమాట. అటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అప్పుడే జరిగింది. దాంతో పాటు కేవలం టీమ్స్ యొక్క ఫార్మేషన్ ఒక్కటైనా జరిగింది అని అంటే కాదు. సక్సెస్ లో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ ప్రకారం మనం ముందుకు అడుగు వేస్తే, ఆ సిస్టమ్ ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే మనం ఒక ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అని అంటే కరెక్ట్ గా ఆ రూట్ లోనే వెళ్ళాలి సార్. ఏదో పొలంలో అడ్డం పడి వెళ్ళిపోతే ఎప్పటికి వెళ్తామో కూడా తెలియదు, ఎలా వెళ్తామో కూడా తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుకుంటామో కూడా తెలియదు అనమాట. కాబట్టి మనం ఎక్కడికైతే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నామో ఆ సక్సెస్ గోల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం కోసం ఒక పాత్ ని, ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం అన్నది జరిగింది. ఓకేనా? ఆ తర్వాత జరిగింది ఏంటి అని అంటే ఒక ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ టీమ్ అండి. ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే సార్ అల్లబడినటువంటి ఒక గుడ్డ అంతే కదా! ఫ్యాబ్రిక్ అంటే అదే కదా! అది ఎలా అవుతుంది? దారాలు ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి నిలువుగా, అడ్డంగా ఈ రకంగా చేస్తేనే కదా అది మంచి ఇదవుతుంది, క్లాత్ అవుతుంది. ఆ రకంగా మన టీమ్ అని అన్నది ఈ సిస్టమ్ వల్ల, ఈ ఫార్మేషన్ వల్ల ఇదంతా కూడా జరిగింది. కానీ ఇంత జరిగేటప్పుడు మొత్తం కూడా ఉన్నదేంటి అని అంటే మనం సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లి తీసుకొచ్చినటువంటి ఒక చిన్న నమ్మకం, ఆ తర్వాత ఒక గ్రేట్ హోప్ అన్నమాట. ఏదైతే విజన్ మన ప్రసాద్ గారు చూసారో అది. ఇదే దీనికి మెయిన్ మూలం అన్నమాట. దీని తర్వాత జరిగింది ఏంటంటే సార్ మనం ప్రమోట్ చేయటం మొదలుపెట్టాము. మొదలుపెట్టిన కాడి నుంచి ఇక క్యూర్సెల్ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ఓకేనా? స్టార్టెడ్ రిజల్ట్స్.
1, 2, 100, 1000 ఈ రకంగా ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ రావడం మొదలైందో ఈ క్యూర్సెల్ అన్నది ఇండియాలో ఒక వేవ్ క్రియేట్ చేసింది సార్. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ హెల్త్ సప్లిమెంట్ ప్రోడక్ట్ వచ్చినా కూడా ఇవ్వనటువంటి రిజల్ట్స్. ఓకేనా? చాలా మంది డాక్టర్స్‌కి వాళ్ళు ట్రీట్ చేయటానికి ఏదైతే టఫ్ అయినటువంటి ఇవి ఉన్నాయో, కేసులు ఉన్నాయో, ఎయిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన క్యూర్సెల్ అన్నది ఏదైతే ఉందో వాటిని అది ఇచ్చేసుకుంటూ రావడం అని అన్నది అది నిజంగా ఒక మైలురాయి మన సక్సెస్ జర్నీలో సార్. ఇది లేకపోతే ఎలా ఉండేదో మనకు తెలీదు కానీ మొత్తానికి ఇది రావడం అని అన్నది ఇది. దీనివల్ల ఏమైంది అని అంటే టీమ్స్ బిల్డ్ అయినాయి సార్. టీమ్స్ బిల్డ్ అయినాయి. టీమ్స్ ఎలా బిల్డ్ అయినాయి అని అంటే ముందు మన బిలీఫ్ బిల్డ్ అయింది. ఎస్, నేను ప్రమోట్ చేసేటటువంటి ఈ ప్రోడక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీనికి మనం పేర్లు పెట్టడానికి వేరే పేర్లు దొరకలేదు సార్. సంజీవని లాంటి ఒక చిన్న పేరే దొరికింది, మనకి అందరికీ తెలిసిన పేరే దొరికింది. కానీ నిజంగా చెప్పాలి అని అంటే దీనికి ఎవ్వరు ఊహించిన పేరు కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట. మనకి అంత ఇది తెలియదు కాబట్టి సింపుల్ గా పెట్టుకున్నాం మనం సంజీవని అని చెప్పేసి. అటువంటి బిలీఫ్ మనకి బిల్డ్ అయింది. ఈ బిలీఫ్ తో మన టీమ్స్ బిల్డ్ అయినాయి. ఆ టీమ్స్ తో పాటు మనం అందరం కూడా గ్రో అవడం అన్నది మొదలైంది. ఆ తర్వాత ఏ సిస్టమ్ అయితే ఫార్మేషన్ జరిగిందో, ఏ ఫ్యాబ్రిక్ అయితే ఒక విజువలైజ్ చేసుకొని ముందుకు నడపాలి అని చెప్పి అనుకొని సిస్టమ్ ని క్రియేట్ చేశారో ఆ సిస్టమ్ స్టెబిలైజ్ అయింది సార్. స్టెబిలైజ్ అయింది. ఇది స్టెబిలైజ్ అయిందని ఎందుకు చెప్తున్నాను అని అంటే సార్, ఫస్ట్ లో ఏమైంది అని అంటే ఒక ఇద్దరిని ప్రమోట్ చేస్తేనేమో డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తే తిరుపతి అని అంటే ఒక 10 మంది వచ్చారు. అదే ఇంకొకటి చెప్తేనేమో ఏర్కాడికి 100 మంది వచ్చారు. అదే ఇంకొకటి చెప్తేనేమో ఇది మన కేరళకి 400 మంది దాటారు. ఇదేంటి సార్? ఇదేంటి అని అంటే ఏ సిస్టమ్ అయితే మనం మొదలు పెట్టామో అది స్టెబిలైజ్ అయింది కాబట్టి టీమ్స్ అన్నది బిల్డ్ అయింది, బిలీఫ్ అన్నది బిల్డ్ అయింది, ఇవంతా గ్రో అవడం అన్నది జరిగింది. ఈ రకంగా క్యూసెల్ హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్, ఎ పైవటల్ రోల్ ఇన్ ఆల్ అవర్ సక్సెస్ అన్నమాట. నాట్ ఓన్లీ అవర్ సక్సెస్ అండ్ కంపెనీ సక్సెస్ లో కూడా ఇది ఒక పైవటల్ రోల్ ని ప్లే చేయడం అన్నది జరిగింది. సార్ అలాగని చెప్పేసి అంతా స్మూత్ గా జరిగిపోతుందా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా స్మూత్ గా జరిగినటువంటి విషయాలు. అలాగని చెప్పి స్మూత్ గా ఏమన్నా జరిగిందా? మనకేం ఛాలెంజెస్ రాలేదా? సార్ ప్రాబ్లమ్స్ అని అనొద్దు మనం. ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం ఎప్పుడు అనొద్దు. ఈ మాట మనం ఇంతకు ముందే అనుకున్నాం. కాబట్టి మనం ఛాలెంజెస్ అని చెప్పి అనుకుందాం. ఎందుకనంటే ఏవైతే అవి మనకు వచ్చినాయో వాటన్నిటిని మనం తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈ రోజున నేను మీ ముందు, మీరు నా ముందు కూర్చొని మనం ఈ సక్సెస్ స్టోరీని మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ రాలేదా అంటే వచ్చినాయి సార్. ఛాలెంజెస్ కూడా వచ్చినాయి మనకి ఈ ప్రాసెస్ లో. ఛాలెంజెస్ రావడం అంటే ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి అంటే ఫస్ట్ లో కొంత ఒక తిరుమల కొరియర్ సర్వీస్ అని చెప్పేసి ఒకళ్ళతో టైఅప్ పెట్టుకోవటం వల్ల అది చిన్న పొరపాటు జరిగేసేసి ఆ తర్వాత మొత్తం టోటల్ ప్రోడక్ట్ సప్లై అని అన్నదాన్ని హ్యాంపర్ చేసేసింది. దాని నుంచి కంపెనీ బయటికి రావడం కోసం కొంత టైం పట్టింది. ఓకేనా? ఆ తర్వాత వెబ్సైట్ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చినాయి. ఈ ఎప్పుడైతే వచ్చినాయో ఈ ఛాలెంజెస్ లో మనం ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, మనకి ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మన ప్రసాద్ గారి ప్రయత్నం కావచ్చు, ఆ తర్వాత కంపెనీ కూడా తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంది సార్. అటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అది మనల్ని నమ్మటం ద్వారా, మనకి స్టాక్ని ఇవ్వడం ద్వారా, మన ద్వారా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో దానిని ఎదుర్కోవడానికి మనతో పాటు ముందుకు అడిగేసి ఆ కంపెనీ తన క్రెడిబిలిటీని కూడా సార్ మన కోసం మనం పనిచేయటం అన్నది దట్ ఈస్ ఎ కామన్ థింగ్ అండి. కానీ మన కోసం మన టీం పనిచేయటం అన్నది అది కూడా ఒక టీం బిల్డ్ చేస్తే కామన్ అండి. కానీ మన కోసం కంపెనీ కూడా మనతో కలిసి అడుగు వేయటం అని అన్నది ఇది ఒక గ్రేట్ గెస్చర్ అండి. చూడండి సార్, ఏ రకమైనటువంటి ఒక్క రూపాయి కూడా ఏమంటారు దాన్ని ఫ్రాంచైజీ ఫీజు కింద కావచ్చు, లేకపోతే డిపాజిట్ గా కావచ్చు, లేకపోతే ఇంకా రకంగా మన దగ్గర అడగకుండా మనకి లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ప్రోడక్ట్ ని ఒక్క నోటి మాటతో ఎవరిదండి ఆ మాట? మన లయన్ గారితో. ఆ ఒక్క మాటతో ఇంత ప్రోడక్ట్ ని మనకి ఇచ్చేయటమే కాకుండా మార్కెట్ ని అది క్యాటర్ చేయటం ద్వారా ఆ ఛాలెంజెస్ లో నుంచి మనం సక్సెస్ఫుల్ గా బయటికి రావటం అన్నది జరిగింది. ఓకేనా సార్? ఈ రకమైనటువంటి ఈ మన ప్రస్థానంలో మన యొక్క దారిలో మనం వెళ్ళేటటువంటి సక్సెస్ దీంట్లో ఈ ఛాలెంజెస్ నుంచి మనం బయటికి రాగానే అప్పుడు మనం చేసినటువంటి పని ఏంటి అని అంటే ఇంకా ఫోకస్ చేయాలి. టీమ్స్ వస్తున్నాయి, మన టీమ్స్ గ్రో అవుతున్నాయి అని చెప్పేసి ఫోకస్ చేయటం మీద కన్స్ట్రక్టివ్ గా ఫోకస్ చేయటం మీద మనం ఇచ్చేయటం అని అన్నది జరిగింది.
కన్స్ట్రక్టివ్గా ఫోకస్ చేయడం అంటే ఏంటి? పని ఈక్వల్ టు సక్సెస్. పని లేకుండా సక్సెస్ రాదు కదా. పని జరగాలి కదా. ఆ పని జరిగేటట్టు, ఆ పని ఏదైతే ఉందో, ఆ వర్క్ ఏదైతే ఉందో, ఆ ప్రమోషన్ ఏదైతే ఉందో, ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొత్తం కూడా చేసుకుంటూ ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళటం అన్నది జరిగింది. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల మనకు జరిగింది ఏంటి అని అంటే, సిస్టమ్ అన్నది డెవలప్ అయింది సార్. స్టెబిలైజ్ అయింది. ఆ తర్వాత డూప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ డూప్లికేషన్ స్టార్ట్ అయింది. డూప్లికేషన్ స్టార్ట్ అవడం అంటే ఏంటి? ఇంతకు ముందు ఒక ఇద్దరిని ప్రమోట్ చేసి ఒక ప్రమో రివార్డ్ తీసుకుంటే మన గ్రూప్లో ప్రమో రివార్డ్ అచీవర్ అని చెప్పేసి పోస్ట్ చేసుకునేటటువంటివి ఎక్కువ వచ్చాయి సార్. అదే ఇప్పుడు సిల్వర్లు అని చెప్పి ఎక్కువ వస్తున్నాయి. అదే 3 స్టార్లు, 4 స్టార్లు, 5 స్టార్లు అని చెప్పేసి కుప్పలు తెప్పలుగా పడటం అన్నది జరుగుతుంది. ఇది దేనికి నిదర్శనం సార్? ఇది దేనికి నిదర్శనం అని అంటే, మనం పెట్టినటువంటి ఫోకస్కి, మనం చేసినటువంటి వర్క్కి, దానివల్ల వచ్చినటువంటి సక్సెస్కి, ఈ సక్సెస్ అంతా రావటం కోసం మీరు చేసినటువంటి ఆ ప్రయత్నానికి, ఆ డూప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అవలంబించబట్టి, దాన్ని మీరు అనుసరించబట్టి ఈ రకమైనటువంటి రిజల్ట్ రావడం అనేది జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్ ఆల్ అండి. మనం అందరం కూడా సాధించటం మొదలు పెట్టామండి. సాధించేసాము అని చెప్పి అయితే నేను చెప్పను. ఈ ఎగ్జోటిక్ జర్నీ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయిందండి. ఈ జర్నీలో మనతో పాటు చాలా మంది రాబోతున్నారండి. ఓకేనా? దాని తర్వాత ఏమైంది అని అంటే, ఈ సక్సెస్ సబ్స్టాన్షియేట్ అయింది సార్. సబ్స్టాన్షియేట్ అవటం అంటే ఏంటి? ర్యాంక్స్ సునామీ రావడం మొదలైంది. నేను ఇప్పుడే చెప్పాను కదా. ఒకానొకప్పుడు ఇద్దరిని రిఫర్ చేస్తే పోస్ట్ ఒకటి పెట్టడం అని అన్నది ఇదైతే, ఈ పోస్టులు పెట్టడానికి ఒక సెపరేట్‌గా ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకొని అతనితో డిజైనింగ్ చేయించేసి పోస్ట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ర్యాంకుల యొక్క సునామీ. ఓకేనా? ఇది ఫ్లడ్ కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, డైరెక్ట్‌గా సునామీ అనే చెప్పొచ్చు సార్. ఎందుకనంటే ఇండియా మొత్తానికి, ఇండియా మొత్తం కూడా మన వైపుకి తిరిగి చూడటానికి కారణమైనటువంటి ఈ సునామీనండి. అలాగా పాన్ ఇండియా రికగ్నిషన్ మన టీమ్ టీమ్ లైన్‌కి రావడం అన్నది. ఓకేనా? ఇదంతా కూడా మనం ఎంజాయ్ చేస్తూ పోయామండి డిస్పైట్ ఆల్ ఛాలెంజెస్. ఇక్కడ ప్రతి అడుగులోనూ మనకి ఛాలెంజెస్ రాలేదు అని అంటే, ఇక్కడ ఏ అడుగు కూడా ఛాలెంజ్ లేకుండా పడలేదండి. ఎందుకనంటే మనం ప్రీ లాంచ్‌లో ఉన్నాము. ప్రీ లాంచ్‌లో ఉండేటప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, వీటన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడుతూ, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, ఒక్కొక్క అడుగు మనల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఒక సోర్స్ అండి. ఒక పవర్ అన్నమాట మనల్ని ముందుకు తోసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ లయన్ యొక్క సిస్టమ్ అన్నమాట. ఈ రకమైనటువంటి ఈ ఎంజాయ్‌మెంట్ ఏదైతే ఉందో, ఇది కంటిన్యూ కావాలి అని చెప్పేసేసి మీ అందరూ కూడా ఏదైతే ఉందో, ఏడో అడుగండి. 7 అడుగుల్లో నేను చెప్పాలి అని చెప్పని అనుకున్నాను. ఎందుకనంటే ఏదో చెప్తారు కదా! మాంగళ్యం తంతునని అయిపోయిన తర్వాత 7 అడుగులు, 7 జన్మల బంధం అని చెప్పి అంటారు కదా! ఇది 7 అడుగుల్లో నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకున్నాననమాట. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే మన ఫ్యూచర్ అండి. ఇప్పుడు దాకా మనం పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దాకా మనం ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని ఎదుర్కొంటూ మనం ఒక్కొక్క హడ్డిల్ని, ఒక్కొక్క అడ్డంకిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అన్నది జరిగింది. వచ్చేస్తున్నాం మనం. మన వెనకాల మనతో కలిపి ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు లాక్కెళ్ళటం అన్నది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి అని అంటే, ఇంకా ఫ్యూచర్‌లోకి వెళ్ళటమే. ఎక్స్‌క్యూజ్ మీ సార్. ఇంకా ఫ్యూచర్ విజువలైజేషన్ చేయండి సార్. ఫ్యూచర్‌లో మనం ఎలా ఉండబోతున్నాము అని అన్నది ఈ రోజునే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజున మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి ఫ్యూచర్ అని అన్నది సెట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ సెట్. జస్ట్ వి హావ్ టు టేక్ ఇట్ ఇంటూ అవర్ హ్యాండ్స్. దట్స్ ఇట్. ఓకేనా? దాంతో పాటు, దాంతో పాటు ఫైనాన్షియల్ అబండెన్స్ కూడా సార్. ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు దాకా సార్, ఇప్పుడు దాకా ఏదైతే ప్లాన్స్ మనం చూసామో, ఇప్పుడు దాకా ఏ ప్లాన్స్ అయితే మనం చేసామో, ఇవన్నీ కూడా మాటల్లో, ఆ తర్వాత ఏమో లెక్కల్లో, క్యాలిక్యులేషన్స్‌లో క్యాలిక్యులేటర్‌గా తీసుకొని చెప్పినప్పుడు మాత్రమే అబండెన్స్‌ని చూపించినాయి సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని చూపించినాయి. కానీ ఒరిజినల్‌గా వెళ్తే మనం ఎంత కష్టపడినా కూడా, మనం ఎంత కష్టపడినా కూడా మనకి ఆ రకమైనటువంటి ఇది రాలేదండి. అదే ఇక్కడ చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మన అచీవర్స్
ఎంతెంత సాధిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ పొజిషన్లోకి వాళ్ళు వెళ్తున్నారు, ఒక్కొక్క స్టెప్ తీసుకొని ఒక్కొక్క ర్యాంకు తీసుకొని ముందుకు వెళ్తుంటే వాళ్ళకు వస్తున్నటువంటి అబండెన్స్ ఎంత అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది సార్. అక్కడికి మనం వెళ్ళటానికి మనం ఆల్రెడీ దారిలో ఉన్నాం సార్. మనం ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాం. మనం ఒక్కొక్క అడుగు వేసుకొని మనం ముందుకు వెళ్తే ఏదో చెప్తారు కదా మన ఇది ఇది చాలా మంది చెప్పారు సార్. కానీ అబ్దుల్ కలాం చెప్పినప్పుడు దీనికి బాగా ప్రాచుర్యం వచ్చింది. ఏంటి అని అంటే, పరిగెత్తగలిగితే పరిగెత్తు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళు, లేకపోతే కుంటుకుంటూ వెళ్ళు, లేకపోతే పాక్కుంటూ వెళ్ళు, కానీ ఆగమాక. అలా ఆగకపోతే నువ్వు ఈ రోజు కాకపోతే రేపు పొద్దునైనా సరే పాక్కుంటూ వెళ్ళినా, డేక్కుంటూ వెళ్ళినా, ఏంటి దొర్లుకుంటూ వెళ్ళినా కూడా నీ గమ్యస్థానం అని చెప్పి నువ్వు ఏదైతే అనుకున్నావో అక్కడికి వెళ్ళటం అనేది గ్యారంటీ. ఈ రోజు నువ్వు సిల్వర్ కాకపోవచ్చు, కానీ ఈ ప్రయత్నం నువ్వు కంటిన్యూ చేయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నువ్వు సిల్వర్ అవడం అనేది గ్యారంటీ. ఎప్పుడైతే సిల్వర్ అయ్యావో అక్కడి నుంచి నీ ఫైనాన్షియల్ అబండెన్స్ స్టార్ట్ అవడం అనేది గ్యారంటీ అనమాట. దాట్ ఈస్ నాట్ అదర్ దాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్ అండి. మన డ్రీమ్స్ మనం కంప్లీట్ చేసుకోవడానికి. ఇదంతా ఎగ్జోటిక్ జర్నీ కదా సార్. ఇదంతా మనం సాధించింది, మనం అనుభవించింది. మనకు వచ్చినటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నిటిని తీసుకెళ్లి మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి వేస్తే ఆయన ఎంతో ఓపికగా మన అందరికీ కూడా తోడు నిలబడి మనల్ని కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి క్యాస్కేట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇచ్చేస్తే ఈ 7 అడుగులు ఏదైతే ఉందో ఆ 7 అడుగుల్ని మనం సక్సెస్ఫుల్ గా రన్ చేసుకున్నాం సార్. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం లాంచ్ అయినటువంటి ఒక కంపెనీకి వర్క్ చేయబోతున్నాం సార్. ఇదే ఫ్యూచర్ లో లాంచ్ అయిన తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేయబోతున్నాము. మనకున్నటువంటి హడ్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక వదిలేసేసి ఇప్పుడు ఓన్లీ ది థింగ్ ఏంటి అని అంటే, చివరి ఇది దాటిన తర్వాత, బ్యారేజ్ దాటిన తర్వాత ప్రవాహం ఏదైతే ఉందో అది ఫ్రీ ఫ్లో అయ్యి తన లక్ష్యమైనటువంటి సముద్రంలో కలిసినట్టుగా మనం అంతా కూడా మన దీంట్లోకి వెళ్తున్నాం సార్. ఈ ఎగ్జోటిక్ జర్నీని ఒక్కసారి ఆలోచించండి సార్. మీ అందరికి కూడా ఇది ఎగ్జోటిక్ అనే అనిపిస్తుంది. ఓకేనా సార్? కాకపోతే ఇక్కడ మనం చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, మనకు వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీలో చాలా మందికి రాలేదండి. ఒక ప్రీ లాంచ్ కంపెనీలో ఒక 7-8 మంత్స్ టైంలో ఇంత సక్సెసా, ఇన్ని ర్యాంక్సా, ఇంత ఇన్కమ్సా, ఇంతమంది రావడమా, ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ అదొక సర్రియల్ అంటే చెప్పాను కదా, ఇది నిజమా అని అనిపించేటటువంటి ప్రోడక్ట్, ఇది నిజమా అని అనిపించేటటువంటి సక్సెస్. కానీ ఇదంతా కూడా మనందరి యొక్క టీం వర్క్ తో సాధ్యమైంది సార్. ఓకేనా? ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటి అని అంటే, ఇంత జరిగినా కూడా ఇంత మన సక్సెస్ ని చూసినా కూడా ఇంకా కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి సార్. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ రోజున మన ఈ రెట్రోస్పెక్షన్ అనేటటువంటి ఈ సెషన్ ద్వారా మీ అందరికీ నేను చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. వీళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ పూర్తిగా లేదు. అది ఎట్లాంటిది అని అంటే, ఏది బాగా ఆకలిగా ఉన్నవాడికి ఒక చిన్న సింపుల్ గా చిట్టి ఇడ్లీ పెడితే ఆకలి తీరుతుందా? లేదండి. మీరు సాధించాలనుకునేటటువంటి అంత పెద్ద గోల్ కి మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. అందుకనే అది కూడా మనకి ఒక ప్రాబ్లం అవుతుంది. కొంతమంది రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు, కానీ వర్క్ చేయట్లా. కొంతమంది వర్క్ చేస్తున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయట్లా. చేద్దాంలే, పోద్దాంలే. కానీ ఇది మన జీవితం సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, మనం అంతా సిమెంట్ అంతా మొత్తం వేసాం సార్, అది ఇంకా సెట్ అవ్వలేదు. సెట్ అయిన తర్వాత కదా దాని మీద మనం అడిగేసి మనం సక్సెస్ వైపుకి వెళ్ళగలిగేది. అంతే కదా? సెట్ అవ్వకుండా తడిగా ఉందనుకోండి, సిమెంట్ చేసినటువంటి ఫ్లోరింగ్, దాని మీద వెళ్ళామనుకోండి అది మొత్తం పాడైపోద్ది కదా. ఇదిగో ఆ రకమైనటువంటి స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి మీరందరూ ముందుకు రావాలి అని అంటే మీరు ఏం చూడాలి అని అంటే, నేను ఇప్పుడు దాకా చూపించింది ఒక ఇన్హెరిటెన్స్ అండి. ఈ రకమైనటువంటి రోడ్లో ప్రయాణం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళగలము, ఎక్కడికి మనం వెళ్తాము అని అన్నదాన్ని ఇప్పుడు నేను మీ అందరికీ కూడా పరిచయం చేయాలని చెప్పి అనుకుంటున్నానండి, ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా? ఇక్కడికి వస్తే సార్ మీ అందరికీ కూడా సక్సెస్ గ్యారంటీ సార్. ఇది గ్యారంటీడ్ ఎలాగా అని అంటే, ఏదో చెప్తారు కదా, అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా ఉంటే ఆ ప్రోడక్ట్ కరెక్ట్ గా పనిచేస్తుంది అని చెప్పి మనం ప్రతిసారి ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు చెప్తానే ఉన్నాము. దాన్ని మనం ప్రూవ్ కూడా చేసాము మన క్యూర్సెల్ రూపంలో. ఓకేనా? అదే రకంగా ఇక్కడ సక్సెస్ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ మనం చక్కగా ఎప్పుడు ఏది ఎలా చేయాలో అది చేసుకుంటూ వెళితే
మనకి సక్సెస్ కాకపోతే ఇంకేం వస్తుంది సార్? ఇకపోతే ఈ సక్సెస్ రావడం కోసం మనకి కంట్రిబ్యూట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ? మెయిన్ పాయింట్ వచ్చేసేసి కంపెనీ సార్. ఈ కంపెనీ మనతో నిలబడింది. ఈ కంపెనీ మనతో పాటు ఛాలెంజెస్ వచ్చినప్పుడు భయపడి పారిపోలేదు. చాలా మంది మన కంపెనీ యొక్క ఎదుగుదలని, మన యొక్క సక్సెస్‌ని చూసి ఓర్వలేని వాళ్ళు దీని మీద చాలా రకమైనటువంటి ప్రొపగండా చేసి, సోషల్ మీడియాలో ఇది చేసి ఎంత చేసినా కూడా కంపెనీ ఏదైతే ఉందో దాని మీద మనం నమ్మకము సడలలేదు. అదే విధంగా మన మీద కంపెనీకి ఏదైతే నమ్మకం ఉందో అది కూడా సడలలేదు సార్. మడమ తిప్పలేదు సార్ కంపెనీ. అంతేకాకుండా మన మీద నమ్మకాన్ని అది ఎలా పెట్టింది అని అంటే ఇందాక చెప్పాను కదా సార్, మన దగ్గర నుంచి ₹1 ఫ్రాంచైజీ ఫీజు తీసుకోకుండానే కొన్ని లక్షలు ఖరీదు చేసేటటువంటి ప్రోడక్ట్‌ని మనకి పంపించడం ద్వారా మార్కెట్‌ని మనం క్యాటర్ చేసుకోవడానికి, మన సక్సెస్‌ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అది ఒక సూపర్ డూపర్ గెస్చర్ సార్ అది. ఆ తర్వాత ఇప్పుడు లాంచింగ్ ముందు స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి పరిచయమైనటువంటి వీళ్ళే కాకుండా ఈ రోజున మనకి సీఎండీ, ఒక సీఎంఓ ఒక పక్కా ప్లాన్‌తో, ఒక పక్కా సిస్టమ్‌తో, ఒక పక్కా గోల్‌తో, ఒక పక్కా రోడ్ మ్యాప్‌తో మనం ముందుకు రావడం అన్నది జరిగింది సార్. ఇది ఒక మెయిన్ పాయింట్. మనకి ఈ కంపెనీ మనతో పాటు నిలబడబోతుంది. మన ఫ్యూచర్ మనం సెట్ చేసుకోవచ్చు అనేటటువంటిది. రెండోది వచ్చేసేసి క్యూర్ సెల్ అండి. రెండో మెయిన్ పాయింట్ మనకొచ్చేసేసి క్యూర్ సెల్. క్యూర్ సెల్ అంటే దీని గురించి ఇంకా చెప్పాలా? ఇది ఎలా మన సక్సెస్‌కి సపోర్ట్ చేసింది అని అన్నది చెప్పాలా? సార్ నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. ఒక్క చిటికెన వేలు మీద ఆ ఊరు మొత్తానికి వచ్చినటువంటి ప్రాబ్లమ్‌ని, ఆ ఊరికి వచ్చినటువంటి మొత్తం ప్రాబ్లమ్‌ని గోవర్ధనగిరిని ఎత్తడం ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఇది చేశాడో, ఆ రకంగా సార్. ఆ ఒక్క చిటికెన వేలు మీదే కదా ఎత్తింది గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు, లార్డ్ కృష్ణ. కదా! ఆ రకంగా అన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ నుంచి మనం బయటపడడానికి, అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ నుంచి మనం బయటపడడానికి క్యూర్ సెల్ యొక్క ఎఫికసీ, క్యూర్ సెల్ యొక్క పనితనం, క్యూర్ సెల్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఈ ఒక్కటి అది చిటికెన వేలులాగా మనకున్నటువంటి ఈ గోవర్ధనగిరిని ఎత్తిపడేసింది సార్ అది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఎక్కడా లేనప్పుడు, ఇది ఇక్కడ మాత్రమే ఉన్నప్పుడు మీకు సక్సెస్ ఇక్కడే వస్తుంది గానీ, ఎక్కడో ఎందుకు వస్తుంది సార్? ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత ఇంకొకటేంటంటే సార్ పే ప్లాన్ అండి. నేను చెప్పాను కదా! కేవలం కాలిక్యులేటర్స్‌లో, లేకపోతే మీటింగ్స్‌లో, లేకపోతే సాధించిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళొచ్చేసేసి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి, ఆ తర్వాత ఎంతూజియాస్టిక్‌గా ముందుకు అడుగు వేయటం, ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చతికిల పడటం. ఇవే చూసాం సార్ మనం. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తుంటే వాళ్ళకొస్తున్నటువంటి సక్సెస్ యొక్క వాల్యూమ్, ఆ తర్వాత ప్లాన్‌లో ఉండేటువంటి ఏదైతే వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ మన కళ్ళకి కనబడుతుంది సార్ సక్సెస్ రూపంలో. మన సక్సెస్ సాధించినటువంటి మన లీడర్స్ రూపంలో. నేను ఇందాక చెప్పాను కదా సార్. ఓకే. తను పరిగెత్తగలిగాడు కాబట్టి 8 నెలల్లో వెళ్ళాడు. నడిచి వెళ్ళేవాడికి 9 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. అదే విధంగా పాక్కుంటూ వెళ్ళేవాడికి 1 ఇయర్ పట్టొచ్చు. సో వాట్? గత 3 సంవత్సరాల్లో మారని మన లైఫ్, గత 3 సంవత్సరాల్లో బాగుపడని మన లైఫ్ ఈసారి ఒక 1½ ఇయర్ పట్టింది. ఓకే. నో ఇష్యూ. కానీ నాకు ఒక మంచి కంపెనీ దొరికింది. నాకు ఒక మంచి ప్రొడక్ట్ దొరికింది. నాకు ఒక మంచి పే ప్లాన్ దొరికింది అని చెప్పి మీరు అనుకుంటే, ప్లస్ ఈ ఇన్‌హెరిటెన్స్ ఏదైతే ఉందో ఒక సక్సెస్‌ఫుల్‌గా ముందుకు అడుగు వేస్తున్నటువంటి ఒక టీమ్ ఏదైతే ఉందో అందులోకి మనం వెళ్ళగలిగితే ఆ ట్రైన్ ఎక్కామనుకోండి సార్, ముందు కంపార్ట్మెంట్‌లో ఉన్నవాడు ప్లాట్‌ఫార్మ్ మీదకి ఫస్ట్ వస్తాడు. కానీ చివరి కంపార్ట్మెంట్‌లో ఉన్నవాడికి కూడా ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. దాని మీద వాడికి దిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ఏ డెసిషన్ అన్నమాట. ఓకేనా? వీటన్నిటికి తోడు సార్ కంపెనీ ఎక్కడన్నా ఉంటుంది. ఫ్యూచర్ మనకు మాత్రమే దొరికింది. అది మన అదృష్టం. అటువంటి ఒక ప్రొడక్ట్. ఆ తర్వాత పే ప్లాన్ అన్నది మంచి ప్లాన్. నేను కాదంటలేదు. కానీ వీటన్నిటికి తోడు వీటన్నిటిని కూడా ఒడిసి పట్టుకొని మనకి అన్వయించుకొని మనం దానికి అనుగుణంగా మన సక్సెస్ కోసం వీటిని అనుగుణంగా మార్చుకొని ముందుకు అడుగు వేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక స్పెషల్ పాయింట్ కావాలండి. ఆ స్పెషల్ పాయింటే మన టీమ్ లైన్ అన్నమాట. మనం ముందుకు అడుగు వేయాలి అని అంటే మనకి ఎప్పుడు ఏం కావాలి? ఎప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు మనం నేర్చుకోవాలి? మనం నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? వీటన్నిటిని కూడా ప్రతి అడుగులో, ప్రతి కార్నర్‌లో నిలబడి తను మనతో పాటు నిలబడటం అని అన్నది ఈ టీమ్ లైన్ యొక్క గొప్పతనం. ఈ టీమ్ లైన్ మీకు ఇంకెక్కడ దొరకదు. దొరికితే కంపెనీ దొరకొచ్చు గాక, మేబీ ప్రొడక్ట్, మేబీ ప్లాన్ కూడా దొరకొచ్చు గాక. కానీ టీమ్ లైన్ మీకు ఇంకెక్కడా దొరకదు. మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే
మీరు ఆల్రెడీ టీంలోకి వచ్చేసారు సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదో వర్క్ చేస్తున్నారు. ఏదో వద్దు. చేయండి సార్, కష్టపడండి. ఈ రకంగా మీరు గనక తీసుకుంటే ఇది ఒక రేర్ కాంబినేషన్ అండి. ఇదొక రేర్ కాంబినేషన్. కంపెనీ బాగుండటం, ప్యూర్ సెల్ బాగుండటం, పే ప్లాన్ బాగుండటం, ప్లస్ అద్భుతమైనటువంటి టీమ్ దొరకటం. ఇదొక రేర్ కాంబినేషన్ అనమాట. ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ వన్ కెరీర్. ఈ రోజు దాకా మీరు ఎదురు చూసినటువంటి మీ లైఫ్‌ని చేంజ్ చేయడానికి వచ్చిందనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటండి? టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ సక్సెస్. మనం చేయాల్సింది ఏంటి అంటే, మన పీపుల్‌ని కలవటం. ఓకేనా? వాళ్ళకి మన జూమ్ మీటింగ్‌లో వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళతో ఇచ్చేయటం. ఆ తర్వాత వాళ్ళతో డిస్కస్ చేయటం. తర్వాత వాళ్ళని మన టీమ్‌లోకి ఇన్వైట్ చేసి వాళ్ళని మన టీమ్‌లోకి ఇండక్ట్ చేయటం. ఆ తర్వాత ఎంజాయ్ చేయటం. ఇవే సార్ ఈ 5 స్టెప్పులు మనం చేయాల్సింది ఇంతే. ఇది చేయటం కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎలా పనిచేస్తాయి అనంటే, మన సక్సెస్‌కి మనం వెళ్ళటానికి మనకిది అవేర్‌నెస్ ఇస్తాయి సార్. అవేర్‌నెస్ అంటే ఏంటి? మనకు తెలిసి ఉండటం అనమాట. సార్ మీరు ఏదన్నా కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఒక అడ్రెస్‌ని వెతుక్కునేటప్పుడు, ఆ అడ్రెస్‌ని వెతుక్కునేటప్పుడు మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ అడుగులు పడేటటువంటి విధానానికి, ఆ అడ్రెస్ అక్కడ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు మీరు నడిచేటటువంటి విధానానికి ఉండేటటువంటి తేడాని ఒక్కసారి మీరు గమనించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో చాలా హస్తిమసికాంతరం ఉండదు. చాలా తేడా ఉంటుంది. మీకు ఆ అడ్రెస్ ఎక్కడో తెలిసినప్పుడు మీరు నడిచే నడకలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. డైరెక్షన్ ఉంటుంది. నేను అక్కడికే వెళ్తున్నాను అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్ అనమాట. ఆ విధంగా అవేర్‌నెస్‌ని మీకు క్రియేట్ చేయడానికి ఇక్కడ ఒక ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్‌లో మీరు ఎళ్తే ఇంకా మీరు ఫూల్ అయ్యే ప్రసక్తే లేదు. మీరు ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. మేబీ ఇక్కడ నేను ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్ అని చెప్పి పెట్టాలేమో. మేబీ. ఓకేనా సార్? ఇక్కడ మీకు చెప్తున్న వాళ్ళు ఎవరు అనంటే అందరూ కూడా లెర్న్డ్ ట్రైనర్సే. అందరూ కూడా. ఎవ్వరు కూడా తీసేసేటటువంటి ఇది లేదు. అటువంటి లెర్న్డ్ ట్రైనర్స్ అనమాట. ఆ తర్వాత టీమ్ లైన్స్ వీళ్ళందరిని కూడా ఒక చోటకి తీసుకొచ్చేసేసి వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వడం ద్వారా సార్ మన దగ్గర ఏ టాలెంట్ అన్నా ఉండొచ్చు. కానీ ఆ టాలెంట్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అని అన్నది మనకు తెలియకపోతే అది మనకు ఉపయోగపడదండి. అది మనకి ఉపయోగపడదు. అదంతా చేయటం వల్ల అదంతా చేయటానికి మనకున్నటువంటి టీమే ఈ టీమ్ లైన్స్ అనమాట. ఓకేనా? ఇవాళ ఎలా ఉంటే బావుంటుంది? ఈ రోజున ఒక 1000 మంది మన మీద నమ్మకంతో ఇక్కడ నేర్చుకోవడానికి ఎర్లీ మార్నింగ్ ఇలా వస్తున్నారు అనంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం కొత్తగా ఇవ్వాలి? వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలి? వాళ్ళకి ఎంతూసియాజం ఎలా ఇవ్వాలి? వాళ్ళకి సక్సెస్ పట్ల ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి ప్రోబ్ చేసేటటువంటి ఎనర్జీ ఎలా ఇవ్వాలి? ఈ ఆలోచనే సార్. ఈ ఆలోచన. ఈ ఆలోచనతో 24 గంటలు ఆ తర్వాత దాని యొక్క రిజల్టే మన ఈ 1 అవర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత మనకున్న వాళ్ళందరూ కమిటెడ్ ఎల్ఓఎస్ అండి. కమిటెడ్ ఎల్ఓఎస్ అనంటే లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అనమాట. మీ పైన మీకు ఒకళ్ళు అందుబాటులో లేకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు అందుబాటులో లేకపోతే ఇంకొకళ్ళు. అలా అంచెలుగా వేయటం. ఫస్ట్ మీకు 3 స్టార్‌లు మీ అందుబాటులో ఉంటారు అని చెప్పడం ద్వారా వాళ్ళ నుంచి 5 స్టార్స్, వాళ్ళ నుంచి సిల్వర్స్, ఆ తర్వాత వీళ్ళందరిని చూసుకోవడానికి పై ఎత్తున మనందరికీ కూడా ఒక అభయహస్తం ఇస్తూ ఒక ఎన్ఎల్ ప్రసాద్ గారు ఇదంతా కూడా ఒక కమిటెడ్ టీమ్ అండి. ఈ కమిటెడ్ టీమ్ ఈస్ ఫర్ యువర్ సక్సెస్ అండి. నాట్ ఫర్ దేర్ సక్సెస్. జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ వన్. ఈ కమిటెడ్ టీమ్‌ని ఎస్టాబ్లిష్ చేసింది మీరు సక్సెస్ అవ్వటానికి. మీ సక్సెస్‌లోనే మా అందరి సక్సెస్ ఉంది అని చెప్పేటటువంటి ఒక చిన్న కమిట్మెంట్‌తో సార్. చిన్న ఒక రిలేటివిటీతో, ఒక రిలవెన్స్‌తో మీ సక్సెస్‌లోనే మా సక్సెస్ ఉంది అనేటటువంటి ఒక భావంతో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయన్నమాట. దీనికన్నా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సార్. రిమైన్ టీచబుల్. నాకు మీరు చెప్పేదేంటి అని చెప్పి మీరు అనుకోకుండా ఉంటే చాలు. నేను చెప్పే మాటలన్నీ మీకు నచ్చాల్సిన పని లేదు. కానీ నచ్చినటువంటి 1, 2 మీరు ఫాలో అయినా చాలు. ఆ రకంగా మన యొక్క ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్‌ని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ టీమ్ లైనర్ అన్నది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఎడ్జ్ అన్నమాట ఇది. ఇది కటింగ్ ఎడ్జ్ అన్నమాట. ఓకేనా? ఇక ఆ తర్వాత ఇంకో కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే, ఇది చేయటం కోసం, మన దీంట్లోకి వెళ్ళటం కోసం ఫీజిబిలిటీ అండి. మనం ఏ పనైతే మనం ఈ రోజు చేయబోతున్నామో, అది నేను చెయ్యలేని పనైతే, నేను నా ప్రెజెంటేషన్‌లో చెప్తున్నాను. నేను స్కేటింగ్ చేయలేను, నేను సర్ఫింగ్ చేయలేను, నేను హెలికాప్టర్‌ని ఎగరేయలేను. ఇవన్నీ నేను చేయలేని పనులు. వాటిని చేస్తేనే నీకు సక్సెస్ వస్తది. అవి చేస్తేనే నువ్వు హెలికాప్టర్‌ని ఇది చేస్తేనే నీకు సిల్వర్ అవుతావురా నువ్వు బాబా అని చెప్పి ప్లాన్ చెప్పిందనుకోండి. మనం చేయగలమా? చేయగలమా సార్? చేయలేము. మనం చేయగలిగిన పనే అది ఒకవేళ అయితే, ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది మనం చేయలేని పనా?
ఈ పైన 5 స్టెప్పులు నేను చెప్పాను. ఏంటది? మాట్లాడండి మీ పీపుల్‌తో. వాళ్ళని జూమ్‌కి తీసుకురండి. ఆ తర్వాత వాళ్ళతో కూర్చొని ప్రోబింగ్ చేయండి. వాళ్ళ ఉన్నటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే వాటిని క్లారిఫై చేయండి. టీమ్‌లోకి ఇండక్ట్ చేయండి. ఆ తర్వాత సక్సెస్‌ని ఎంజాయ్ చేయండి. ఇంతేగా నేను చెప్పింది. ఇవే కదా మనం చేయాల్సింది. ఇది చేయడానికి మీకు కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఇంకేమున్నాయి అనంటే రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు దాకా ప్రోడక్ట్‌లు అంటగట్టి ఏదో 4 డబ్బులొస్తాయని చెప్పేసేసి ఎదుటివాడికి బమ్మిని తిమ్మి చేసి ఏదో ఒకటి చెప్పి ప్రోడక్ట్‌ని అంటగట్టటమే తప్ప ఒక పని చేసేటటువంటి ప్రోడక్ట్. సార్ మీకు గుర్తుందా? ఆ రోజున మన మీటింగ్‌లో వస్తోంది ఎవరు అనంటే ఒక 200 మంది, 300 మంది మాత్రమే వస్తున్నారండి. ఆ రోజున చెప్పారు మన కుదిరి శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ. ఒకతనికి ప్రోడక్ట్ ఇచ్చారనమాట. ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఈయన ప్రెజెంటేషన్‌లో ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చింది. ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చినప్పుడు ఏం జరిగింది? ఈయన ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తితే ఆయన పురోహితుడనమాట. ఆశీర్వచనం పలుకుతున్నాడు సార్ మన కుదురు శ్రీనివాస్ గారికి. ఆశీర్వచనం ఏ ఆశీర్వచనం నాకు రాదండి. నాకు ఆ మంత్రాలు అవి రావనమాట. ఒక పురోహితుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్నందుకు, ఆ ప్రోడక్ట్ అతనికి పనిచేసినందుకు, ఆ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి కుదురు శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి మరి ఫోన్‌లో ఆశీర్వచనం శతమానం భవతి అదొక్కటే తెలుస్తది నాకు. ఆ రకంగా అతను ఆశీర్వచనం ఇవ్వటం అనంటే ఎక్కడుంది సార్ ఈ ప్రోడక్టు? ఎక్కడుంది సార్ మార్కెట్‌లో ఎటువంటి ఒక మీకు కంట్రిబ్యూట్ చేసేటటువంటి ఒక ఆయుధం మీ సక్సెస్‌ని మీరు తీసుకునేటటువంటి ఒక వెహికల్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడా లేదు. ఇక్కడొక్కటే ఉంది. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. వచ్చాము ఇంకా నా సిమెంట్ సెట్ అవ్వలేదు అని చెప్పి అనొద్దు సార్. దాని మీద ఏదో ఒకటి చేసి దాన్ని సెట్ చేయండి. సెట్ చేసి ముందుకు రండి. ఇది కేవలం ప్రొడక్ట్ బావుంటే మీ ఫ్యూచర్ బావుంటుందా అంటే లేదండి. దిస్ ఈస్ ఎ ఫార్టిఫైడ్ హైబ్రిడ్ ప్లాన్. మనం బైనరీ ప్లాన్‌లు చూసాం. బైనరీలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి మనం చాలా సార్లు మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా జనరేషన్ ప్లాన్‌లో ఇన్‌కమ్ ఉండదు అని చెప్పి మనకు తెలిసింది. జనరేషన్ ప్లాన్ ఎన్ని కంపెనీలు లేవు సార్. సంవత్సరాల నుంచి డెకేడ్స్ నుంచి పనిచేస్తూ వచ్చేటటువంటి కంపెనీలు 10 మంది సంపాదించుకోవడం కోసం 1,00,000 మంది పనిచేస్తూ ఉంటారు. అది జనరేషన్ ప్లాన్‌లో ఉండేటటువంటి వీక్‌నెస్. అదే బైనరీలో తొందరగానే వస్తుంది. కాకపోతే లాంజివిటీ ఉండదు. అందుకని మన కంపెనీ వాళ్ళు ఏం చేశారు? ఈ రెండిటిని క్లబ్ చేశారండి. ఈ రెండిటిని క్లబ్ చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని బయటికి తీశారు. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని బయటికి తీశారు. అంటే దీంట్లో అంటే ఐ మీన్ బైనరీ ప్లాన్‌లో. జనరేషన్ ప్లాన్‌లో ఉండేటటువంటి ప్రాబ్లమ్ ఏంటి? స్లో, స్లో ఎర్నర్స్. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఎర్నింగ్. అటువంటి దాన్ని వీటిని బయటికి తీసి ఆ రెండిటిని క్లబ్ చేసి దాన్ని ఒక సూపర్ డూపర్ హైబ్రిడ్ ప్లాన్‌గా దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. దాని మూలనే ఈ రోజున మన ముందు ఎంతమంది సిల్వర్‌లు, ఎంతమంది రూబీలు, ఎంతమంది గోల్డ్‌లు, ఎంతమంది చివరికి డైమండ్ కూడా ప్రీ లాంచ్‌లోనే అయిపోతే చూడండి సార్ ఆ సిస్టమ్ ఏంటి? ఒక 15 లైఫ్ టైమ్ రివార్డ్స్ అవి. మీ లైఫ్ టైమ్ మొత్తం మీద మీరు సాధించాల్సినటువంటివి ఇంతే ఇంతకంటే ఎక్కువ ఎవరు సాధించలేరు అని చెప్పేసేసి ఒక ప్లానింగ్ జరిగితే, ఏంటి సార్ ఇది 9 నెలల్లోనే అది అయిపోవటం అని అన్నది అది ప్లాన్ యొక్క గొప్పతనం కాకపోతే ఏంటి సార్? ఇయన్నీ కూడా మనకొచ్చేటటువంటి ఇన్‌కమ్స్ అన్నీ కూడా లైఫ్ చేంజింగ్ ఇన్‌కమ్సే. ఓకేనా? ఆ తర్వాత నేనిక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి నేను ఇచ్చేసాను సార్. ఎవరికైనా సరే సిస్టమ్‌లోకి వచ్చేటప్పుడు ఎటువంటి సిస్టమ్‌లోకి వచ్చేటప్పుడు మెయిన్‌గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇనీషియల్ హిక్కప్. ఇనీషియల్‌గా మనకి ఇన్‌కమ్ రాకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే కష్టపడటానికి మొదలు పెడతాము. ఆ తర్వాత కష్టపడటం ముందుకు తీసుకెళ్తాం దాన్ని. కానీ మన ఇన్‌కమ్ అన్నది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఎన్ని వేల కంపెనీలు చూసామో అన్నిట్లోనూ జరిగిందదే. అందుకని మన కంపెనీ ఏం చేసింది? ఇనీషియల్‌గానే ఐస్ క్రీమ్ పెట్టింది సార్. మీరు స్టార్ట్ చేయంగానే ఎవరైనా సరే ఏ కంపెనీకైనా సరే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ప్రొడక్ట్ కొంటాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వర్క్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కానీ ఆ అగత్యం, ఆ అవసరం మీకు లేదు అనేటటువంటి ఒక ప్లాన్‌ని తీసుకొచ్చేసేసి అందులో ప్రొమో రివార్డ్‌ని పెట్టేసేసి ఇనీషియల్‌గా మీరు ఇద్దరిని తీసుకొచ్చినా కూడా 2 సంవత్సరాల పాటు మీకు మీ యొక్క ఫ్యూయల్‌ని మీకు రీఫిల్ చేయటం అని అన్నది ఈజంట్ ఇట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ యూ అండ్ టు సక్సీడ్? గమనించండి సార్. ప్లస్ వీటన్నిటికి తోడు నేను ప్రతిసారి చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అనంటే గైడెన్స్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ అన్నమాట. మీ యొక్క కమిటెడ్ ఎల్ఓఎస్ నుంచి, టీమ్ లైన్ నుంచి, మీకు ప్రతి కార్నర్ నుంచి కూడా వచ్చేటటువంటి గైడెన్స్ వల్ల ఇది మనం చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు సార్? చేసి సాధించిన వాళ్ళు మనం ఇంతమంది మన ముందుంటే. ఓకేనా? ఆ తర్వాత కన్వర్షన్ అండి. మనం ఎన్నో సార్లు
ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు సార్ మీరు 10 మందికి చెప్తే ఇద్దరు గ్యారంటీగా జాయిన్ అవుతారండి. 8 మంది జాయిన్ అవ్వరండి. 8 మంది జాయిన్ అవ్వరు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఇయర్ 2000 నుంచి కూడా ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్మే మాట, ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట, ప్రతి ఒక్కళ్ళు అనుభవించినటువంటి మాట. కానీ ఇక్కడ మనకి కన్వర్షన్ రేటు 10:2 లేదండి. 10 మందికి ఇద్దరు కాదండి. అది ఎందుకని అనంటే మనం అండర్ ది గైడెన్స్ ఆఫ్ టీమ్ లయన్ మనం ఎలా పనిచేస్తున్నాం? LUCKతో లక్‌తో పనిచేస్తున్నాం. అంటే లక్ అంటే అదృష్టం కదా! అసలు అదృష్టానికి మీనింగ్ ఏంటి అనంటే లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ విత్ అవేర్‌నెస్‌తో, విత్ కమిట్మెంట్‌తో, విత్ సపోర్ట్‌తో, వీటన్నిటితో కలిసి మనం పనిచేస్తున్నాం కాబట్టి మన కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉందండి. అందుకనే ఈ సక్సెస్. అందుకనే ఇదనమాట. ఓకేనా? ఇంతకుముందు మనం చెప్పుకునేటటువంటి 10:2 అని చెప్పమాకండి సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందికి చెప్తే మీకు 8 మంది జాయిన్ అవుతారు. ఇద్దరే జాయిన్ అవ్వరు. ఇద్దరే జాయిన్ అవ్వరు అని చెప్పండి సార్. దీనికి మెయిన్ మీ కళ్ళ ముందు కనపడేటటువంటి సాక్ష్యం ఏంటి అనంటే ర్యాంక్ అచీవ్‌మెంట్స్ అండి. ఏ ర్యాంకులు అయితే 1 స్టార్‌లు, 2 స్టార్‌లు, 3 స్టార్‌లు డజన్ల కొద్దీ ఎవ్రీడే అవుతున్నారో అదొక్కటి చాలు సార్ మనకి కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి. ఓకేనా? ఆ తర్వాత అడ్వొకేసీ. అడ్వొకేసీ అనంటే ఏంటంటే సార్ ఇది ఇక్కడ ఈ మాటని నేను కావాలని వాడాను సార్. ఇప్పుడు ఎవరైనా లాయర్ మీకు సపోర్ట్ చేయాలి అనంటే మీరేం చేయాలి సార్? మీరు అతని దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్లి అడగాలి. అడిగినప్పుడే అతను మీకు ఏదైనా సరే చేస్తాడు. ఆ తర్వాత అతనికి వకాలత్నామా సంతకం పెట్టి ఇవ్వాలి. అప్పుడే ఆ లాయర్ అన్నది మీకు హెల్ప్ చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ మనకు కూడా అదే సార్. ఈ అడ్వొకేసీ ఇక్కడ మీకుంది. అదేంటి అనంటే మీరు అడగండి. మీకు ఆ సపోర్ట్ దొరుకుతుంది. మీరు అడగండి. మీకు ఆ గైడెన్స్ దొరుకుతుంది. మీరు టీచబుల్ అవ్వండి. మీకు అంతా నేర్పించడానికి ఇక్కడ టీమ్ లయన్స్ రెడీ. సపోజ్ ఇన్ ఆల్ అలాంగ్ యువర్ కెరీర్ అండి. మీ కెరీర్ మొత్తం మీద. నేను సిల్వర్ అయిపోయాను నాకు ఇంకేంటి అని చెప్పి అనుకోమాకండి సార్. అలా అనుకోమాకండి. అదేవిధంగా నేను 3 స్టార్ అయిపోయాను, నేను 4 స్టార్ అయిపోయాను అలా అనుకోమాకండి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మాటలు వేరే ఉండొచ్చు. మీరు మీ కింద వాళ్ళని ఎలా మీరు సిల్వర్ ఎలా అయ్యారు అన్నది అందులో నేర్పడానికి ఏమీ లేదు సార్. కానీ మీ కింద వాళ్ళని సిల్వర్ చేయడానికి మీకు కావాల్సింది మొత్తం కూడా అన్ని ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ అన్నమాట. గైడెన్స్ అట్ ఇట్స్ పీక్. ఈ రోజున మనకు దొరుకుతున్నటువంటి గైడెన్స్ ఈ టీమ్ లైన్ ద్వారా ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్‌లో ఉంది సార్. దీన్ని గనుక మనం ఉపయోగించుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించినట్టయితే సార్ మీకు ఇది ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సక్సెస్ రాగానే సరిపోదు సార్. దాన్ని మనం స్టెబిలైజ్ చేసుకోవాలి. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఇక నాకు సక్సెస్ వచ్చేసింది అని చెప్పేసి నేను రిటైర్ అయిపోతే నేను రిలాక్స్ అయిపోతే లేదండి. స్టెబిలైజేషన్ జరగాలి. స్టెబిలైజేషన్ జరిగిన తర్వాత మీ లైఫ్ యొక్క అసలు లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ స్టెబిలైజేషన్ అవ్వాలి అనంటే యాక్టివిటీస్ స్టెబిలైజేషన్ అవ్వాలి. అంటే మీరు చేసిన పని, మీరు ఎలాగైతే చేశారో, మీరు ఎలాగైతే ఆలోచించారో, మీరు ఏ విధంగా అయితే అచీవ్ చేశారో అది స్టెబిలైజేషన్ అవ్వాలి అనంటే మీ కింద వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. క్యాస్కేడ్ అవ్వాలి అది. అది డూప్లికేట్ అవ్వాలి. అప్పుడే మీకు వచ్చేటటువంటి సక్సెస్ మీకొస్తుంది. యాక్టివిటీ స్టెబిలైజేషన్ అనేది అప్పుడు జరుగుతుంది. సక్సెస్ కూడా అప్పుడే స్టెబిలైజ్ అవుతుంది. సక్సెస్ అని అన్నది ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏ గోల్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఏమంటారు మజిలీ అంటారు కదా! అది కాదది. అది ఒక జర్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిల్వర్ అవ్వాలి అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నాను. అక్కడికి వచ్చాను అంటే యెస్ ఐ యామ్ సక్సెస్. ఆ తర్వాత ఇంకేం లేదా? ఉంది కదా! డైమండ్ అయిన తర్వాత ఆ తర్వాత ఉంది కదా! ఆ తర్వాత ఎవ్రీథింగ్ అండి. కాబట్టి సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అన్నమాట. జర్నీ. ఆ జర్నీని మనం స్టెబిలైజ్ చేసుకోవాలి. గ్రోత్ ఏదైతే ఉందో అది గ్రోత్‌ని స్టెబిలైజ్ చేసుకోవాలి. అప్పుడే మన తరం మారుతుంది. నేను చెప్పాను కదా! మీ ముత్తాత ఫోటో మీ ఇంట్లో లేదు అని అంటే ధీరుభాయ్ అంబానీ ఫోటో వాడి ఇంట్లో ఉంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఈ ఫ్యామిలీకి ధీరుభాయ్ అంబానీ చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది కింద తరాల వరకు కంటిన్యూ అయింది కాబట్టి ఆ ఫోటో ఉంది సార్. అదే విధంగా మీ ఫోటోని మీ రాబోయేటటువంటి తరాలు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మన ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయాలి సార్. ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ లైఫ్‌ని చేయాలి. అలా చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి సార్ మీకోసం మీరు పని చేయడం, మీకోసం మీరు చదువుకోవడం, మీ ఎగ్జామ్ మీరు రాయడం, మీ పని మీరు చేయడం ఇదంతా కామనే సార్. కానీ మీకోసం ఇన్ని రిసోర్సెస్ కలిసి మీతో కలిసి పనిచేయటం మీ సక్సెస్ కోసం ఇది ఇక్కడ గొప్పతనం సార్. దీన్ని వాడుకోండి. దీన్ని వాడుకోవటం ద్వారానే మీరు ముందుకడుగు వేయండి. సార్ ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది సార్. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఏం డిసైడ్ చేస్తే అదే అన్నమాట.
నేను ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను సార్. అదేంటి అని అంటే, సుధాముడు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అంటే తెలియడం అంటే ఫ్రెండ్ అని కాదు. మనం దీంట్లో కథలలో విన్నాం అనమాట. శ్రీకృష్ణుడి యొక్క ఫ్రెండ్. అతని పేరు కుచేలుడు, అంటే అందరికీ అర్థమవుతుంది. అతని పేరు సుధాముడు అనమాట. అతనికి ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను సార్. అదేంటి అని అంటే, ఆ రోజుల్లో రైతులు ఏదన్నా పండించారు అని అంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు అని అంటే, ఎవరో ఒక మంచి బ్రాహ్మణుడికి జోలి నింపేవాళ్ళు అనమాట. వాళ్ళకి జోలి నింపేవాళ్ళు అనమాట. ఆ జోలి నింపితే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, అది ఇబ్బడి ముబ్బడయ్యి మనకి సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం అనమాట. అందుకని ఏం చేశారు, కుచేలుడు అనేది చాలా పేదవాడండి. ఇంట్లో కూడా గడవని పరిస్థితి. అతనికి ఏ రకమైనటువంటి ఇది లేదు. తర్వాత పిల్లలు కూడా ఆకలికి అలమటించిపోతూ ఉంటారు. ఈ రకమైనటువంటి స్టోరీ మనకు తెలుసు కదా. నేను వాటన్నిటిలోకి వెళ్ళట్లేదు. ఓకేనా. అది వేసినప్పుడు ఏమవుతుందంటే సార్, అతను జోల్లో వేసుకొని ఇంటికి బయలుదేరుతాడు సార్. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ జోలిలో ఏమీ ఉండవు సార్. తీసుకున్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోతుందన్నమాట. ఎందుకు పోతుంది అని అంటే, ఏ జోలిలో అయితే వాడు వేశాడో ఆ జోలికి ఒక బొక్క ఉంటుంది. బొక్క ఉండేసరికి ఏమవుతుంది, అది మొత్తం పోతుందన్నమాట. మొత్తం పోయేసరికి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మనం తీసుకునేటటువంటి ఈ నాలెడ్జ్, మనం తెలుసుకుంటున్నటువంటి ఈ నిజాలు, మనం చూస్తున్నటువంటి ఈ ప్రూఫ్లు, ఇవన్నీ కూడా మనం రేపు రాబోయేటటువంటి కాలంలో మనవి కాబోతున్నాయి అనేటటువంటి విజువలైజేషన్ మనకి లేకపోతే, ఆ వెనకాల జోలిలో ఒక బొక్క ఉన్నట్టే ఇవన్నీ కూడా ఇలా వచ్చి ఆ వెనకాల జోలిలో పడి అందులో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా. కానీ అదే కుచేలుడికి, అదే సుధాముడికి ఆస్తులన్నీ మొత్తం కూడా అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినాయి. ఎప్పుడో తెలుసా, తనకి హెల్ప్ చేసేటటువంటి ఒక అప్లైన్ దగ్గరికి వెళ్ళాడు. తనకి హెల్ప్ చేసేటటువంటి ఒక LOS దగ్గరికి వెళ్ళాడు. ఎవరు సార్ ఆయన? శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. సరే, మనం అందరం వచ్చింది అక్కడికే సార్. టీమ్ లైన్ ఈజ్ సచ్ రిసోర్స్. ఈ రిసోర్స్ని కనుక మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, మన జోలికి ఎన్ని బొక్కలు ఉన్నా కూడా మనకి సక్సెస్ వస్తుంది సార్. ఏమి అనుకోవద్దు. వేరే బొక్క అని మాట్లాడింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా సార్. కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే, డిసైడ్ అండి. అలా ఇలా కాదు. సిమెంట్ సెట్ అవ్వనటువంటి డిసైడ్ కాదు. రిజిస్ట్రేషన్ అయిందా, యాక్టివేషన్ అయిందా, పని చేస్తున్నామా, 1 స్టార్ అయ్యామా, 2 స్టార్ అయ్యామా, 3 స్టార్ అయ్యామా, 4 స్టార్ అయ్యామా, ఇంకంతే. వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి ఒక అవకాశం, అవసరం లేనటువంటి ఒక సక్సెస్ దారిలోకి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. I welcome you all to the success అండి. I welcome you all to the fulfillment of your life. And thank you very much అండి for being with me for this long. ఈ రోజు కొంచెం టైం తీసుకున్నాను సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు HG రావు సార్. సార్, ఎక్సలెంట్ సార్. సూపర్ సెషన్ అందించారు. మీకు మా టీం లైఫ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే